ఫైనల్ గా నేను ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరైనా ర్యాలీలు కావచ్చు, మైక్ పెట్టుకుని ప్రచారం చేసుకోవచ్చు. అలాగే కాలినడకన లేకపోతే ఇంటి ప్రచారం, ఇలా రకరకాల విధానాల ద్వారా వాళ్ళు ప్రచారం నిర్వహించుకోవచ్చు. మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి అనుమతి ఎన్నికల కమిషన్ కల్పించింది. ఈ ప్రచారం చేసుకోవడానికి ముందస్తుగా తహసీల్దార్ గంగాధర గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మైక్ పర్మిషన్ కోసం ఏసీపీ కరీంనగర్ రూరల్ సార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో ఒక మీ సేవ చలాన్ కట్టి తర్వాత చలాన్ కట్టిన తదుపరి అక్కడ మైక్ పర్మిషన్ ఇస్తారు. ఆ మైక్ పర్మిషన్ అలాగే వాహనానికి పర్మిషన్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ మన తహసీల్దార్ మేడం దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్మిషన్ అనేది తప్పనిసరి. ఈ అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించిన, అలాగే సౌండ్ సిస్టమ్ పెట్టిన, ప్రచారం నిర్వహించిన, ఎటువంటి కంప్లైంట్ ఇచ్చినా అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయోలేషన్ కింద తీసుకొని దాని మీద కేసులు కూడా నమోదు చేయబడతాయి. మన మండలంలో ఎన్నికలు సజావుగా జరగడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పటిష్టంగా అమలుపరచడానికి మనకి ఎంసీసీ ఇన్ఛార్జ్ గా తహసీల్దార్ మేడం ఉన్నారు. మేడము ఇన్ఛార్జ్ గా ఎంసీసీ వయోలేషన్స్ అన్ని కూడా నమోదు చేస్తారు. ఎక్కడైనా వయోలేషన్స్ ఉంటే తహసీల్దార్ మేడం దృష్టికి తీసుకెళ్లినా, మా దృష్టికి తీసుకొచ్చినా, లేదా 100 డైల్ కాల్ చేసినా వాళ్ళు 24/7 అందుబాటులో ఉంటారు. ఇలాంటి ఏది అనుమతి లేకుండా ప్రచారాలు కానీ లేదంటే ఈ ప్రలోభ పెట్టడాలు, ఒకరినొకరు ప్రలోభ పెట్టుకోవడాలు, లేదా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఏవైనా మద్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, వితరణ అలాంటి ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు మీ దృష్టికి వచ్చినా, లేదా ఒకరి మీద ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేసి గొడవయ్యే అవకాశాలు ఉన్నా కూడా మాకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. ఈ విధంగా ఉంటే మనం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కూడా నిర్వహించుకోవడం జరగవచ్చు. ఎక్కడ వయోలేషన్ చేసినా మీ మీద కేసులు నమోదు చేయబడితే తర్వాత మీరు నెక్స్ట్ ఎన్నికల్లో మీరు నామినేషన్ వేయడానికి కూడా అనర్హులుగా ప్రకటించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా గ్రామాల్లో ట్రబుల్ మాంగర్స్ ఉంటారు, హిస్టరీ షీటర్స్ అంటే రౌడీ సస్పెక్ట్ షీటర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా మేము ఇంతకుముందే వాళ్ళకు బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సంవత్సర కాలం పాటు 2 లక్షలు, ₹1,00,000 వాళ్ళ బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధమైనటువంటి నేరాలకు పాల్పడినా కూడా వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా ఉంటుంది. ఏ విధంగా నేరాలకు పాల్పడినా వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష లేదా 1 ఇయర్ జైలు శిక్ష లేదా జరిమానా విధించడం జరుగుతుంది. వాళ్ళకి అది కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది ఇప్పటికే చాలా సార్లు. అలాగే కొంతమంది పాత ప్రీవియస్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, బాడీలీ అఫెన్సెస్ అంటే మన ఒకరినొకరు కొట్టుకున్న కేసెస్ అంటారు, అలాంటి కేసెస్ లో బాడీలీ అఫెన్సెస్ కేసెస్ లో ఉన్నట్టు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా బౌండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదే గ్రామాల్లో బెల్ట్ షాపులు అనేది పూర్తిగా నిషేధించబడ్డాయి. బెల్ట్ షాపులు అందరినీ కూడా మేము క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా 8 కేసులు నమోదు చేసినాం. అలాగే లిక్కర్ కూడా చాలా మటుకు ఒక 86 లీటర్ల వరకు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని బౌండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్ షాప్ నిర్వహించే వాళ్ళందరినీ బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా నడిపించడం జరిగితే మా దృష్టికి వస్తే మీ కేసులు, మీకు ఎవరికైనా ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుస్తుంది. ఎవరైనా అమ్మినట్లు కానీ ఎక్కడైనా లిక్కర్ స్టోరేజ్ చేసినట్టు కానీ తెలిస్తే మాకు సమాచారం ఇస్తే వెంటనే మనం పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ అందరూ అభ్యర్థులు కానీ మిగతా ట్రబుల్ మాంగర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది, ఏదైనా మీ అంత చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దు. ఏదైనా మీ దృష్టికి వస్తే కంపల్సరీ మాకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మాకు కానీ తహసీల్దార్ మేడం కానీ ఎంపీడీఓ సార్కి, ఎలక్షన్ అథారిటీ సార్ కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరే వెళ్ళి ఆపడం, గొడవ చేయడం, కొట్లాడడం ఇట్లాంటివన్నిటివి జరగద్దు. ఏదున్నా కూడా మా దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎలక్షన్స్ చాలా సెన్సిటివ్ నేచర్ ఉంటుంది ఇది. కాబట్టి వీటిలలో ఎక్కడ కూడా మీరు గొడవలకు, కొట్లాటలకు వెళ్తే కేసులు నమోదైతే అవి తీవ్రంగా ఉంటాయి. 5-10 సంవత్సరాలు మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మీ అమూల్యమైనటువంటి జీవితం మీద ఇలాంటి మచ్చలు, కేసులు అనేది పడకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ గొడవల్లో పార్టీల ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ ప్రచారం మనకే పరిమితం కావాలి. మిగతా ఈ విషయాలలో తల దుచ్చొద్దు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏదన్నా మాకు వెంటనే సమాచారం అందించాలి.